తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నీ ప్రేమకై ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి రేణుకా జలదంకి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మృదుల చేత్తో పొంగలి కెలుకుతూ ఉండడం చూసి విష్ణు, ఏంటి ఆలోచన? తిని వెళ్ళి అమ్మకు వంటలో సాయం చేస్తూ నీ మనసు పంచుకో, లేదా ఈ పెళ్ళి నీకెందుకు ఇష్టం లేదో కారణం నాతో పంచుకోవాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను. నీ ఇష్టం, ముందు తిను. బుజ్జగిస్తూ నచ్చ చెప్తూ మాట్లాడుతుంటే అమ్మ అప్పుడప్పుడు అల్లరి పిల్లాడు అని తలుచుకుంటూ ఉండే విష్ణు బావ ఇతనేనా అనిపించింది. నెమ్మదిగా తిని లేచి ప్లేటు తీసుకుని వెళ్ళి షింకులో వేస్తూ కూరగాయలు కట్ చేస్తున్న తల్లివైపు చూసింది. షింకులో ఉన్న గిన్నెలు కడుగుదామని చేతిలోకి తీసుకోగానే జానకి కూతురు వైపు చూసి, నేను కడుగుతానులే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, లేకపోతే దివాకరం మావయ్య వాళ్ళ ఇంటి వరకు వెళ్ళిరా. ఈ మధ్య సులోచన అత్తయ్యకు బీపీ ఎక్కువై చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు బాగుందనుకో, అయినా పలకరించిరా వెళ్ళి అని జానకి వారించడంతో మృదుల అక్కడి నుంచి కదిలింది. మృదుల బయటకు వచ్చి వరండాలో చెప్పులు వేసుకుంటూ ఉండగా విష్ణు, దివాకరం బాబాయ్ వాళ్ళింటికా, నేను వస్తానుండు మృదుల అంటూ వచ్చాడు. మృదుల, ఎప్పుడొచ్చావు తల్లి? ఓ, అబ్బాయి కూడా వచ్చాడా? ఏం బాబు, బాగున్నావా? ఎప్పుడో చిన్నప్పుడు చూడటమే. నిన్న మీ అమ్మ కనిపించి చెప్పింది, ముహూర్తాలు పెట్టిస్తున్నారటగా. గలగలా మాట్లాడేస్తున్నాడు దివాకరం. ఇంతలో లోపల నుంచి వచ్చిన సులోచన, అరే కూర్చోమనకుండానే కబుర్లా, కూర్చోండి అంటూ కుర్చీలు చూపించింది. ఎలా ఉందత్తయ్య మీకు ఆరోగ్యం అంది మృదుల. ఓ నెల క్రితం చాలా హడావుడి పెట్టిందమ్మా మీ అత్తయ్య, ఇప్పుడు పర్లేదు అన్నారు దివాకరం. అయితే త్వరలో మాకు పప్పన్నాలు ఉంటాయన్నమాట. మొన్న మా కల్పనకు ఫోన్ చేస్తే ఈ విషయం చెప్పగానే చాలా సంబరపడిపోయింది. ఒకటేసారి మీ పెళ్ళికి వస్తానంది అంటూ సంబరపడిపోయింది. ఆవిడ మాటలు వింటున్న విష్ణు, మృదులల ముఖాలు రక్తం లేనట్లు పాలిపోయాయి. కాసేపు మాట్లాడి ఇద్దరూ ఇంటి ముఖం పెట్టారు. సులోచన వారటు వెళ్ళగానే, మన సుజాత కొడుకుకు ఇమ్మంటే ఎలా ఇస్తాడు చెప్పండి, ఇంత మంచి సంబంధం కాచుకొని ఉంటే అంది. చైతన్యకు మాత్రమే మంచి పిల్లాడు కాదు, కాస్త రంగు తక్కువ అన్న మాటే కానీ అన్నారు దివాకరం. నాకు నోటి వరకు వచ్చింది సుమండి, మా బావగారి కొడుకుకు ఇవ్వమని మీ నాన్నను బ్రతిమాలేమో, ససేమిరా అన్నాడు అని చెప్పాలనుకున్నాను. ఆ అబ్బాయి ఉన్నాడుగా పక్కన, అందుకే ఆగాను. అనడం ఎందుకు, అనవసరం కదా. దేవుడు ఎవరికెవరిని ముందే రాసి పెడతాడు కదా, నిట్టూర్పు విడుస్తూ అన్నాడు దివాకరం. ఇంటికి రాగానే హాల్లో సోఫాలో కూలబడ్డారు మృదుల, విష్ణు. నిశ్శబ్దంగా ఉన్న ఇంటిని చూస్తుంటే నిస్పృహ నిలువెల్లా ఆవరించింది మృదులకు. విష్ణు లేచి సుధాకర్ గదిలోకి వెళ్ళాడు. గదిలో వెళ్ళకిలా పడుకుని ఆలోచిస్తున్న సుధాకర్ విష్ణుని చూడగానే లేచి కూర్చున్నాడు. విష్ణు వచ్చి సుధాకర్ పక్కనే కూర్చున్నాడు. ఏంటి మామయ్య ఇది, ఎందుకు ఇలా ఉన్నారు చెప్పండి? మేము 4 రోజులు సరదాగా మీతో గడిపేందుకు వచ్చామనుకోలేరా? అందరూ యథాప్రకారం ఉండండి మావయ్య, జరగరానిదేదో జరిగిపోయినట్లుగా ఏంటి ఇలా అందరూ? రండి హాల్లోకి వెళ్దాం. సుధాకర్ లేచాడు. హాల్లోకి వస్తూ సోఫాలో కూర్చుని ఉన్న మృదులను చూసి చూసేందుకు ఇష్టం లేదన్నట్లు ముఖం పక్కకు తిప్పుకున్నాడు. రండి మావయ్య అంటూ సుధాకర్ను మృదులకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోమని సీటు చూపించి తను అమ్మా నాన్న ఉన్న గదిలోనికి వెళ్ళాడు విష్ణు. ఓ 15 నిమిషాల తర్వాత విశ్వం, పూర్ణ కూడా వచ్చి కుర్చీలలో ఆసీనులయ్యాక విష్ణు వంటగదిలోనికి వెళ్ళి జానకిని, వంట కాలేదా అత్తయ్య అని పలకరించాడు. అయిపోయింది విష్ణు, ఆకలవుతుందా, వడ్డించేనా అంది. లేదత్తయ్య, మాట్లాడాలి, మీరు రండి అంటూ జానకిని కూడా హాల్లోనికి ఆహ్వానించాడు. చూడండి మావయ్య, అత్తయ్య, అమ్మ నాన్న, ఇప్పుడు జరగరాని ఘోరమేదో జరిగిపోయినట్లుగా మీరందరూ ఎడముఖం పెడముఖంగా ఉండి ఎవరి స్వస్థలాలకు వారు చేరుకున్నాక కొన్నాళ్లకు ఒకరినొకరు పలకరించుకోవాలని మనసులో ఉన్నా మాట్లాడుకోలేని దుస్థితి ఏర్పడుతుంది.
అందుకే ఇది ఇంతటితో మనసులోంచి తీసేద్దాం. మృదుల నన్ను ఎందుకు పెళ్లి చేసుకోనంటుందో అది పూర్తిగా తనకు సంబంధించిన విషయం. నేను చెప్పేది ఏమిటంటే, ఈ పెళ్ళి జరగని కారణంగా మామయ్య అమ్మ దూరం కాకూడదు. ఈ విషయం ఇంతటితో మర్చిపోయి సంతోషంగా ఉందాం. ఏమిటి, ఈ పెళ్లి చేసుకోవడం తనకు సంబంధించిన విషయమా? మరి మా సంగతి ఏంటి? ఊర్లో చాలామందికి మీరు పెళ్లికి ముహూర్తాలు పెట్టుకునేందుకు వస్తున్నారని చెప్పాను. వారికి ఏమని చెప్పాలి? పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించిన తల్లిదండ్రులకు పెళ్లి విషయంలో అధికారం ఉండదు. పెళ్ళి మా సొంత నిర్ణయం అని పిల్లలు ఎలా అనగలరు? అసలు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పిల్లల విషయంలో కలలు కనేదే పెళ్లి గురించి. తాము దగ్గరుండి తమ స్నేహితులను బంధువులను పిలిచి వారి చేత అక్షింతలు వేయించి శుభకార్యాన్ని జరిపించిన తల్లిదండ్రులలో ఎంత తృప్తి ఉంటుంది? తమ పిల్లల ఇష్టాయిష్టాలేంటి, ఎలాంటి కుటుంబంలో వారు ఇమిడిపోగలరు, ఇలాంటివి ఆలోచించే కదా పిల్లలకు సంబంధాలు వెతుకుతారు. పిల్లలకు ఇవన్నీ పట్టవా? రౌద్రంగా అంటూ ఆయాసంతో ఆగాడు సుధాకర్. తర్వాత జరిగేది ఏమిటి మావయ్య? పెళ్లికి వచ్చి అక్షింతలు వేసిన బంధువులు అమ్మాయితో పాటు అత్తవారింటికి వెళ్ళరుగా? తల్లిదండ్రులు ఆ దంపతులకు కష్టసుఖాలన్నింటిలో పాలు పంచుకోలేరు కదా మామయ్య? జీవితాంతం కలిసి ఉండవలసింది భార్యాభర్త కదా. అవగాహన ఉండవలసింది ఆ ఇద్దరి మధ్య, ఇష్టం ఉండవలసింది వారిద్దరి మధ్య. మీకు కాబోయే అల్లుడు లేదా కోడలు మీకు నచ్చకపోయినా వచ్చే నష్టమేం లేదు. ఒక్క పూట ఉండి భోంచేసి వస్తారు. మరి దంపతులు ఇష్టం లేకుండా జీవితాంతం కలిసి ఉండటమే కాదు, అభిప్రాయ భేదాలతో జీవితాన్ని రోజుకొక యుగంలా గడపడం నరకం కదా. తల వంచుకొని కూర్చున్న మృదుల కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా ప్రవహిస్తున్నాయి. తన ముఖంలో చిన్న బాధను కూడా సహించలేని తల్లిదండ్రులు ఇంత కఠినంగా తన అశ్రువులను పట్టించుకోకపోవడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జానకి మాత్రం కూతుర్ను అలా చూస్తూ ఉండలేకపోయింది. చకచక నడిచి వచ్చి కూతురి పక్కన కూర్చుని దగ్గరకు తీసుకుంది. అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి మెడ వంపులో ముఖం దాచుకుని వెక్కిళ్ళు పెడుతున్న మృదుల ఆ క్షణంలో చైతన్య కొరకు ఏడవడం లేదు. తండ్రి నిరాదరణ ఆమెను ఎక్కువ దుఃఖానికి గురి చేస్తున్నది. ఇప్పటికిప్పుడు పరిచయమైన విష్ణు చూపిస్తున్న ఆప్యాయత తండ్రిలో లేకపోవడం చూసి దిగ్భ్రాంతికి లోనవుతోంది. భోజనాల సమయంలో జానకిని కూడా కూర్చోమని విష్ణు వడ్డించాడు. మృదుల మాత్రం అందరూ తిన్నాక తప్పకుండా తింటానని విష్ణుకు మాట ఇచ్చి గదిలోకి వెళ్ళింది. ఫోన్లో మెసేజ్ శబ్దానికి ఫోన్ తీసుకొని చూసింది. ఎలా ఉన్నారు? తిన్నారా? నేను తినలేదు. ఏం చేయను, నన్ను అలవాటు చేశారు మీ వంటలతో. ఇంతకు ఎలా ఉన్నారు? బాగా ఎంజాయ్ చేస్తున్నారా? అమ్మ కొసరి కొసరి తినిపించడం, నాన్న గారాబం. ఏంటి మాట్లాడరు? ఇంతకు హూ ఇస్ దిస్ అనరుగా? నేను చైతన్యనండి, గుర్తున్నానా ఇంతకు? నేను ఇవాళ ఊరెళ్తున్నాను అమ్మ దగ్గరకు. ఎందుకో మీరు లేని హైదరాబాద్లో ఉండాలనిపించడం లేదు. ఆఫీస్కు మెయిల్ పంపించాను. సోమ మంగళవారాలు సెలవు పెట్టేశాను. మీరు బుధవారం ఎన్నింటికి వస్తారో చెప్పండి. ఆ సమయానికి ఓ 10 నిమిషాల ముందు చేరుకుంటాను. నా వల్ల కాదు. ఎదురు పడినవారు ఏంటలా ఉన్నావు అని అడుగుతుంటే మృదుల ఊరెళ్ళిందిగా అందామని నోటి వరకు వచ్చేస్తోంది. ఆపుకుంటున్నాను. ఏమైంది? ఆన్లైన్లో ఉన్నారు, మాట్లాడరేంటి? మృదుల ఒక్క క్షణం ఊపిరి గట్టిగా తీసుకుంది. బాగున్నాను. ఆదివారం రాత్రికి బయలుదేరుతాను. సెలవు క్యాన్సిల్ చేసుకుంటాను. వావ్, యాహూ, వచ్చేస్తున్నారా? నిజంగా? అయితే నేను ఊరెళ్ళను. ఏముంది, శని ఆది ఆఫ్టర్ ఆల్ 2 యుగాలేగా, గడిపేస్తాను. అబ్బా, చాలా ఆకలిస్తుంది. వెళ్ళి తినేస్తాను. బాయ్. మృదులకు కూడా ఆకలి అనిపించింది. పెదవుల మీద చిరునవ్వు నాట్యం చేసింది. రాత్రి పడుకునేసరికి 10 అయింది. జానకి వచ్చి మృదుల పక్కన పడుకోగానే అటు తిరిగి ఉన్న మృదుల ఇటు తిరిగి తల్లి దగ్గరకు జరిగింది. జానకి మృదుల నడుము మీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంది. మృదులకు ఎన్నో చెప్పాలని ఉన్నా చుట్టూ ఉన్న పరిస్థితులు సహకరించడం లేదు. ఎన్నో అడగాలని ఉన్నా జానకి గొంతు పెగలడం లేదు. రేపు ఆడపడుచు ఫ్యామిలీ ఊరు వెళ్ళిపోయాక అడుగుదామని నిశ్చయించుకుని కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుని ఉన్న మృదులకు నిద్ర పట్టలేదు.
ఎందుకు ఇలా జరిగింది? తను చేసింది తప్ప? చదువుకునే వయసు నుంచి ఎంతమంది అబ్బాయిలు వెంటపడి ఉంటారో. ఈరోజు ఎవరిని ముందుకు అడుగు వేసేందుకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త పడిన తనకు ఏమైంది? వెంటపడిన వారికి తను స్పందించే తీరు స్నేహితులను అబ్బురపరిచేది. ఎలాంటి స్పందన తనలో కనిపించేది కాదు. వారిని కోప్పడము చేసేది కాదు. అలా అని ప్రోత్సహించడము చేసేది కాదు. అస్సలు గుర్తించినట్లుగా మసులుకునేది. వారికి మాత్రం ఎన్నాళ్ళు ఓపిక ఉంటుంది? ఓ 2 నెలలు 3 నెలలు వెంటపడేవారు. ఆ తర్వాత గడిచిన సమయం విలువ గుర్తించి మరో అమ్మాయి వెంటపడేవారు. అలా తను ప్రవర్తించడానికి కారణం అమ్మా నాన్న అని చెప్పుకోవాలి. తమ జీవితమే తాను అన్నట్లు మసలేవారు. ఇప్పుడు చైతన్య విషయంలో ఏం జరిగింది? శరణ్యతో ఎంత ప్రగల్భాలు పలికినా తన మనసులో ఉన్నది ఒక్కటే. సంవత్సరం రోజులు ప్రేమించిన అమ్మాయి పెట్టిన షరతులు పాటించిన అతను, ఆ అమ్మాయి కోసం అతను పడే తపన చూసిన తనకు మొదట జ్ఞాపకం వచ్చింది అతని తల్లిదండ్రులు. ఆ అమ్మాయిని కలుసుకోలేకపోయినా, ఒకవేళ తను అతనిని మోసం చేసిందని తెలిసినా అతను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే ఇంతకాలం ప్రేమగా పెంచిన తల్లిదండ్రులు ఏమైపోతారు? కానీ ఇంత ఆలోచించిన తనకు చైతన్యతో ప్రేమలో పడే ముందు తన తల్లిదండ్రులు ఎందుకు గుర్తు రాలేదు? వారికి తన పట్ల ఉన్న కలలు ఆశలు ఎందుకు మర్చిపోయింది? కానీ తనకు తెలియకుండా జరిగిపోయిన చర్య అది. చైతన్య అలా తన పట్ల ఆకర్షితుడవుతాడని తను ఊహించలేదు. ఆ రోజు శరణ్య తను ఏమైపోయిందన్న కంగారులో చైతన్యకు విషయమంతా చెప్పేయడంతో వచ్చిన సమస్య ఇది. వెంటనే మృదులకు స్పృహ వచ్చినట్లయింది. చైతన్యను తను సమస్యలా భావిస్తోందా? ఎంత మంచివాడు తను! నిజంగా ప్రేమించడం తెలిసిన వ్యక్తి. చైతన్యను అమ్మా నాన్న ఎవరైనా వెంటనే ఇష్టపడతారో. అతని నైజమే ప్రేమించడం. అలాంటి వాడిని ఎవరు మాత్రం ఇష్టపడరు? ఆలోచనలలోనే ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తనకే తెలియదు. తీరికగా 8ంటికి లేచేసరికి అత్తయ్య, మావయ్య, విష్ణు ముగ్గురు లేచి స్నానాలు చేసి టిఫిన్లు కానిచ్చి తయారై ఉన్నారు ఊరు వెళ్లేందుకు. కారు ఎక్కేటప్పుడు కూడా ముభావంగానే ఉంది పూర్ణ. విశ్వం, విష్ణు అందరి వద్ద వీడ్కోలు తీసుకున్నారు. విష్ణు వెళ్ళొస్తాను మావయ్య అన్నప్పుడు సుధాకర్ కళ్ళల్లో తిరిగిన నీరు కనిపించకుండా తల పక్కకు తిప్పుకున్నాడు. విష్ణు చివరిగా మృదులకు వెళ్ళొస్తానని చెప్పేటప్పుడు కళ్ళల్లో సన్నని బాధ వీచిక క్షణంలో సగం సేపు కదిలి మాయమైంది. మృదులకు కూడా బాధేసింది. కొన్ని గంటల్లోనే అంత ఆత్మీయంగా చిరకాల స్నేహితుడిగా మసలడం అందరి వల్ల కాదేమో. విష్ణు వాళ్ళు వెళ్ళాక జానకి చిన్నగా మృదులతో మాట్లాడుతూ విషయం రాబట్టింది. పేరు, జాబ్ తప్ప మిగతా వివరాలేవీ తెలియదన్న కూతుర్ను వింతగా చూసింది జానకి. సరే, వెళ్ళాకైనా వివరాలు కనుక్కో. అబ్బాయి తల్లిదండ్రులు వచ్చి అమ్మాయి తల్లిదండ్రులను అడగడం మన సాంప్రదాయం. ఆ విషయమే చెప్పు అబ్బాయితో. నేను నాన్నగారికి కూడా సర్ది చెప్పి ఒప్పిస్తాను. మర్చిపోయాను, నీ ఫ్రెండు నీత వచ్చిందట. 3వ నెలట. వాళ్ళమ్మ నాకు గుడిలో కనిపించి చెప్పింది. ఎటు ఈ రాత్రికి బయలుదేరుతున్నావుగా, వెళ్ళి కనిపించు. నువ్వు వచ్చావని తెలిసి ఉంటే తనే వచ్చేది. ఇంటిలోకి అడుగు పెడుతుండగానే దర్శనమిచ్చారు వినయ్, సునీత. మృదులను చూడగానే సునీత పరుగున వచ్చి కౌగిలించుకుంది. ఎన్నిసార్లు వచ్చానో ఊరికి. నేను వచ్చిన ప్రతిసారి ఆంటీ కనిపించి పోయిన వారమే వచ్చి వెళ్ళిందమ్మా మృదుల అనేవారు. ఇప్పుడు కుదిరిందన్నమాట. ఎలా ఉన్నావు? కొద్దిగా పచ్చబడి నుదుట కుంకుమ బొట్టుతో క్రొత్త అందంతో మెరిసిపోతున్న సునీతను చూస్తుంటే ఆ ప్రశ్న అడగడం అనవసరమేమో అనిపిస్తున్నా అడిగింది మృదుల. బాగున్నాను. నువ్వేమిటే ఇలా తగ్గిపోయావు అంటున్న సునీత మాటలు పట్టించుకోకుండా వినయ్ను చూస్తూ బాగున్నారా పలకరించింది మృదుల. మృదులను చూడగానే వినయ్కు ఎందుకో చైతన్య జ్ఞాపకం వచ్చాడు. ఫోన్ నెంబర్ తీసుకుంటూ చైతన్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. జీవితం ఎన్నో సంఘటనల సమాహారం. అందులో ఈ చిన్న సన్నివేశాన్ని నీ మెదటి పొరలలో నుంచి తీసివేసినంత మాత్రాన ఏమీ కాదు. నువ్వు నాకు మృదుల ఫోన్ నెంబర్ ఇచ్చావన్న విషయాన్ని శాశ్వతంగా మర్చిపో. వాడలా అనడం వల్లేమో అక్షరం కూడా పొల్లిపోకుండా మెదడులో నిక్షిప్తమైనట్లుంది. అందుకే మృదులను చూడగానే వెంటనే చైతన్య జ్ఞాపకం వచ్చాడు. బాగున్నానండి, మీరు అన్నాడు వినయ్. బాగున్నాను.
సరే వెళ్ళండి, ఫ్రెండ్స్ ఇద్దరు చాలా రోజులకు కలుసుకున్నట్లున్నారు, మాట్లాడుకోండి అన్నాడు వినయ్. బయలుదేరే ముందు తల్లి మృదులకు చైతన్య వివరాలు కనుక్కొని ఫోన్ చేయమని మరోసారి గుర్తు చేసింది. తండ్రి బైకులో బస్టాండ్కు వచ్చి బస్ ఎక్కించి వెళ్ళాడు. తండ్రిని ఎప్పుడూ అంత ముభావంగా చూడని మృదుల సున్నితమైన మనస్సు లోపల తల్లడిల్లిపోతోంది. పలకరించాలని మనస్సు పలవరిస్తోన్నా పలకరించలేకపోతుంది. వెళ్ళొస్తాను నాన్న. కళ్ళల్లో ఊరుతున్న కన్నీరును కనురెప్పల మాటను అణిచిపెడుతూ చిన్నగా గొణిగినట్లుగా అంది. ముభావాన్ని సడలించకుండా గంభీరంగా అన్నాడు సుధాకర్. బస్సులో ఎక్కి సీట్ చూసుకుని కూర్చుని కళ్ళు తుడుచుకుంది. నీ పద్ధతి భలే ఉందమ్మాయ్. ఇక్కడ తండ్రిని వదిలి వెళ్ళలేక బాధపడుతున్నావు, అక్కడి నుంచి వచ్చేప్పుడేమో అబ్బాయిని వదిలిపెట్టలేక బాధపడ్డావు. హడలిపోయి ఎదురు సీట్లోకి చూసింది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఎదురు సీటు బామ్మ, ఇప్పుడు అదే ఎదురు సీట్లోనే. అమ్మా, నీకు మన విషయాలు తప్ప అన్నింటి మీద ఇంట్రెస్టే, చెప్తే వినవు కదా. పై బెర్త్ మీద నుంచి అలవాటు ప్రకారం విసుక్కుంది కూతురు. ఫోన్ చూసుకుంది మృదుల. చైతన్య నుంచి ఎలాంటి మెసేజ్ లేదు. శరణ్య నుంచి ఎప్పుడు బయలుదేరుతున్నావు అన్న మెసేజ్ చూసుకుని ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అని మెసేజ్ పంపించింది. బ్లాంకెట్ కప్పుకుని పడుకుందే కానీ ఒకటే ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ఎప్పుడూ తల్లిదండ్రుల ప్రేమ తప్పితే కోపాన్ని చవిచూడలేదేమో. మనసంతా భారంగా ఉంది. బస్సు దిగి బ్యాగు బాగా బరువుగా ఉండడంతో ఇంత బరువుగా ఉంది, అమ్మ ఎన్ని పిండి వంటలు పెట్టిందో అనుకుంటూ బ్యాగును ఒక చేతిలోంచి మరో చేతిలోకి మార్చుకుంటూ ఉండగా, ఇలా ఇవ్వండి బ్యాగు అంటూ వెనక నుంచి చైతన్య కంఠస్వరం వినిపించడంతో తిరిగి చూసింది. అప్పుడే స్నానం చేసి వచ్చాడేమో. తడి ఆరని జుట్టు నుదుటి మీద పడుతూ తనను చూసిన సంతోషమేమో సహజంగా కళ్ళల్లో కనిపించే కొంటె నవ్వుతో ఆకర్షణీయంగా ఉన్నాడు. తదేకంగా చూస్తున్న మృదులను చూస్తూ, నా డ్యూటీ మీరు తీసుకోకూడదు మృదుల అన్నాడు. మృదుల అన్నప్పుడు మనసులో ప్రేమంతా గొంతులో వెలికిస్తూ, ఏంటి అంటూ ఉలిక్కి పడింది. ఏంటంటే కన్నార్పకుండా చూడడం మా మగవాళ్ల జన్మ హక్కు. దాన్ని మీరు కైవసం చేసుకుంటే మా మగవాళ్ళు ఏమైపోవాలి? కంటి డాక్టర్లు, కళ్ళద్దాల షాపుల వాళ్ళు ఏమవ్వాలి అంటున్నాను. ఒక్క క్షణం చైతన్య ముఖంలోనికి చూడలేని సిగ్గు ఆవహించింది మృదులకు. అలా గమనించేట్లు చూశానా అని మనసులో అనుకుంటూ, ఓహో, కంటి డాక్టర్లు ఉన్నది మీకోసం అన్నట్లు మాట్లాడుతున్నారు. నిజం మృదుల, ఎన్ని అవస్థలు అనుకున్నావు. ఎదురుగా వచ్చే అమ్మాయిని చూడాలో, ఎడంవైపు వచ్చే అమ్మాయిని చూడాలో, కుడివైపు వచ్చే అమ్మాయిని చూడాలో తేల్చుకునే లోపలే మనం ఎక్కవలసిన బస్సు వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఇన్ని విధాలుగా కంటిని శ్రమపడితే కంటికి అద్దాలు రాక ఏమవుతాయి చెప్పండి. అందువల్లే ఎక్కువ మంది అబ్బాయిలకే కళ్ళజోడు. మరి మీకు లేవేం అన్నాక భయపడింది. ఎలాంటి సమాధానం వినవలసి వస్తుందేమోనని. కొందరు చందమామతో పాటు తారలను కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తారు. నేను అలా కాదు. చందమామను చూసిన కళ్ళతో తారలను అస్సలు చూడను. అందుకే కళ్ళజోడు రాలేదు అన్నాడు ప్రక్కకు తిరిగి మృదుల వైపు చూస్తూ, బ్యాగు పట్టుకొని బైకు పార్కింగ్ వైపు నడుస్తూ. మరి శృతి చందమామ, తారా గబుక్కున అన్న వెంటనే అర్థమైంది తను తప్పుగా మాట్లాడానని. చైతన్య ముఖం గంభీరంగా మారింది. మౌనంగా వెళ్ళి బైకు తీసుకుని వచ్చాడు. బ్యాగు ముందు పెట్టుకొని కూర్చుని స్టార్ట్ చేశాడు. మృదుల కూర్చున్నాక ముందుకు కదిలించాడు. సారీ. మృదుల బైకు మీద ముందుకు వంగి అంది. ఎందుకు? శృతిని మీకు గుర్తు చేసినందుకు. నాకు శృతి జ్ఞాపకం లేదు, కానీ మీకు గుర్తు ఉన్నందుకు బాధపడుతున్నాను సీరియస్గా అన్నాడు చైతన్య. సారీ మరలా అంది బాధగా. వదిలేయండి. అవును, మీరేంటి ఊరెళ్ళి ఉత్సాహంగా వస్తారని అనుకుంటే డల్గా ఉన్నారేంటి? డల్గా ఉన్నానా? అవును, మిమ్మల్ని చూడగానే అనిపించింది. వెంటనే అడగడం బాగుండదని ఆగాను. బైక్ ఆపుతుంటే ఏమైంది అడిగింది. కాఫీ తాగి వెళ్దాం అంటూ రెస్టారెంట్లోకి దారి తీశాడు. చైర్ సరిగ్గా లాగి కూర్చోమని చెప్పి అక్కడ సెల్ఫ్ సర్వీస్ కావడంతో తను వెళ్ళి కాఫీ తీసుకువచ్చాడు. చెప్పండి. చెప్పాలనిపిస్తే అన్నాడు మరలా గంభీరంగా. మృదుల కళ్ళు దించుకుంది. ఇక్కడ కాదు అంది. నా గదికి వస్తారా? అక్కడే రెడీ అయ్యి వెళ్ళొచ్చు ఆఫీస్కు, లేదా నేను దింపుతాను. శరణ్య ఎదురు చూస్తుందేమో.
సంకోచంగా అంది. ఫోన్ చేద్దాంలేండి. గదికి వచ్చాక మృదుల చకచకా స్నానం చేసి రెడీ అయ్యేలోపు టిఫిన్ తీసుకువచ్చాడు. మృదుల ఆలోచిస్తూ కూర్చుంది. తను చెప్పలేదేమో జరిగిన విషయం అనిపిస్తుంది. చెప్పండి, ఎందుకలా ఉన్నారు, ఏమైంది అడుగుతున్న చైతన్య కంఠస్వరంలో ఆందోళన వ్యక్తమైంది. చైతన్య స్టూలును మృదుల కూర్చున్న కుర్చీ దగ్గరకు జరుపుకొని ఎదురుగా కూర్చొని మృదుల ముఖంలోనికి చూస్తూ ఎదురు చూడసాగాడు ఏం చెప్తుందో అని. మృదుల తల పైకెత్తి చైతన్య ముఖంలోకి చూసి మరలా తల దించుకుంది. చెప్పండి, కంగారు అధికమైంది చైతన్య గొంతులో. మీ బయోడేటా కావాలి చిన్నగా అంది. చైతన్య భ్రుకుటి ముడి విడివడింది. నా బయోడేటానా, ఎందుకు అర్థం కానట్లుగా అడిగాడు. మ్యారేజ్ బ్యూరోలో ఉంచేందుకు మృదుల చిరుకోపంగా చూస్తూ అంది. మీరు నా కోసం ఎందుకింత బాధ్యతను నెత్తిమీద వేసుకుంటున్నారో అర్థం కావడం లేదు. వద్దు, మీరు ఈ నిర్భాగ్యుడిని ఆదుకోవడం కోసం ఇంత భారాన్ని తలకెక్కించుకోవద్దు. చైతన్య దీనంగా అర్థిస్తున్నట్లుగా మాట్లాడుతుంటే మృదులకు నిజంగా పిచ్చెక్కినట్లయింది. అబ్బా, నేనేమంటున్నాను, మీరేమంటున్నారు? మృదుల కాస్త చిరాకుగా అంది. అదే ఏమంటున్నారని అడుగుతున్నాను. ఈసారి ఇంకాస్త తాపిగా అన్నాడు. అప్పుడు అర్థమైంది మృదులకు. అర్థమై కూడా ఆట పట్టిస్తున్నాడని. దాంతో నిజంగా కోపం వచ్చేసింది. తను ఎంత టెన్షన్ అనుభవించిందో తెలుసుకోకుండా నవ్వులాటగా తీసుకోవడం భరించలేకపోయింది. గబుక్కున కుర్చీలోంచి లేచి బ్యాగ్ తీసుకుని తలుపు వద్దకు వెళ్ళిపోయింది. అలా వెళ్తుందని ఊహించని చైతన్య కంగారుగా పరిగెత్తి తలుపుకు అడ్డంగా నిల్చున్నాడు. సారీ, పొరపాటైంది, అర్థమైంది, ఏదో జోక్గా అన్నాను అంతే, రా కూర్చో. తనకు తెలియకుండానే ఏకవచనంలోకి దిగుతూ అన్నాడు. బ్యాగు క్రింద పెట్టి వచ్చి కుర్చీలో కూర్చుంది. చెప్పు అన్నాడు మృదుల ముఖంలోనికి చూస్తూ. మృదుల ముఖం దించుకునే చెప్పసాగింది. చెప్తూనే మధ్యలో కళ్ళల్లో ఊరిన కన్నీటిని పైకి ఉబకకుండా అణచివేస్తూ పూర్తి చేసింది. చివరిగా నాన్న నాతో మాట్లాడడం లేదు అని. అలా అంటున్నప్పుడు మాత్రం ఏడుపు ఆపుకోలేకపోయింది. చైతన్య మనసు చెలించిపోయింది. లేచి మృదుల దగ్గరకు వచ్చి 2 చేతులతో మృదుల ముఖాన్ని సున్నితంగా పదిలంగా తన చేతుల్లోనికి తీసుకుంటుంటే మృదుల సంకోచంగా కాస్త భయంగా లేచి నిల్చుంది. వెళ్ళాలన్నట్లుగా. దగ్గరగా వస్తున్న చైతన్య ముఖాన్ని చూస్తూ ఊపిరి బిగబట్టి చేతులు చక్కగా బిగుసుకుపోయినట్లుగా వేలాడేసి 2 చేతులతో తన చుడీదార్ని 2 వైపులా గుప్పిళ్ళు బిగించి పట్టుకుని కళ్ళు మూసుకుంది. ఉన్నట్లుండి చైతన్య మృదుల ముఖాన్ని వదిలివేయడంతో కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా చైతన్య తన చేతుల వైపు పరీక్షగా చూస్తూ ఉండడంతో అయోమయంగా చూసింది. ఈ క్షణం నాకు నేను MBBS చదవని డాక్టర్గా ఫీల్ అయ్యాను తెలుసా? మృదుల ఇంకా అయోమయంగా చూసింది. డాక్టరు సిజర్స్ తీసుకుని ఆపరేషన్ థియేటర్లోనికి మేజర్ ఆపరేషన్ చేసేందుకు వస్తుంటే ఆయనను చూసి భయపడి పడుకొని ఉన్న స్ట్రెచ్చర్ను 2 వైపులా పట్టుకున్నట్లుగా ఉంది నీ ఫోజు. ఇంత భయపడే పేషెంట్ను చూసి డాక్టరు ఆపరేషనే చేయడమే మానేస్తాడు. నేను ముద్దు పెట్టుకోకుండా ఆగలేనా చెప్పు అంటూ సున్నితంగా చెంపల మీద కన్నీరు చేతులతో తుడిచాడు. ముఖాన్ని అలాగే చేతులతో పట్టుకొని ఆర్తిగా చూస్తూ, బాధ్యత పెంచేస్తున్నావు నాకు. ఎప్పుడూ నీ కళ్ళ నీరు స్రవించకుండా చూసుకోవాలని మనసులో ఒట్టు పెట్టుకున్నాను మృదుల. దగ్గరగా బొంగురుపోయిన కంఠంతో అన్నాడు. అలా చెప్తున్న చైతన్య మాటలకు మైమర్చిపోయింది మృదుల. ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే శరణ్యకు విశేషాలన్నీ చెప్పింది. శరణ్య ఎగిరి గంతేసినంత పని చేసింది. త్వరలో పెళ్ళన్నమాట అంటూ ఫోన్ రింగ్ కావడంతో చూసి హలో అమ్మా అంది. మృదుల, చైతన్య వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. నువ్వు ఫోన్ నెంబర్ ఇచ్చావటగా? అవునమ్మా, ఏమన్నారు? వారి కుటుంబ స్థితిగతులు అన్నీ చెప్పారు. వారిద్దరి విషయం ఎలా ఉన్నా మనం పెళ్లిచూపులు లాంటివన్నీ యథాతథంగా జరిపించుదాం. మీరు మా అబ్బాయిని చూడలేదు, మేము మీ అమ్మాయిని చూడలేదు కదా. ఏదో మన తృప్తి కోసం మనం ఇప్పుడు కాదనేది ఉండదనుకోండి అంటూ చాలా మర్యాదగా మాట్లాడారు. నాన్నగారు కూడా ఆయన మాటలకు బాగా ఇంప్రెస్ అయినట్లు కనిపించారు. మంచి రోజు చూసి చెప్తామని చెప్పారు నాన్నగారు. మీరిద్దరూ ఆ రోజు సెలవు పెట్టుకొని వచ్చేయండి చాలు. ఏంటో ఎన్ని పనులున్నాయో.
మీ నాయనమ్మ నగలు కొన్ని మరీ ఓల్డ్ మోడల్గా ఉన్నాయి కదా, అవి కరిగించి కొత్త మోడల్స్ చేయించాలి. ఇలాంటి పనులన్నీ నువ్వు చైతన్య చూసుకోవాలి. మీ పెళ్లి బట్టలు కూడా. సహాయం చేసేందుకు శరణ్య కూడా ఉంది కదా. ఏంటో నాకు ఇప్పటి నుంచి కంగారుగా ఉంది. నిజంగానే రేపే పెళ్ళి అన్నట్లు హడావిడి పడిపోతోంది జానకి. జానకికి ఏమో కానీ మృదుల గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. చైతన్యకు తెలుసా ఇవన్నీ? వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి ఉంటారుగా, మరి ఈ విషయం ఎందుకు చెప్పలేదు? ఫోన్ రింగ్ అవుతుంటే చూసింది. చైతన్య కాలింగ్. ఫోన్ డిస్ప్లే మీద ప్రత్యక్షమైన చైతన్య పేరు చూడగానే మనసులో ఏదో తెలియని అనుభూతి. హలో, ఏంటి ఇంత తీయగా ఉంది వాయిస్? చైతన్య నవ్వాడు. మీరు నాతో మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు అడిగారు కదా, ఇలా అమృతం తాగుతారా అని, అంది మృదుల ఇంకా తీయగా. ఇక దిగులే లేదు, ఆ అమృతం నేను తాగుతాను కదా. ఏమంటున్నారు? కాస్త సీరియస్గా అంది. మనిద్దరమే కదా ఇంట్లో ఉంటాం, నాకివ్వకుండా నువ్వు ఒక్కదానివే తాగవు కదా అంటున్నాను. పిల్లలు పుట్టాక ఓకేలే, వాళ్ళకు కూడా ఇద్దాం. అబ్బా, నేనేదో అడుగుదామని అనుకుంటే మీరేదో మాట్లాడతారు, చిరుకోపంగా అంది. నువ్వు అడగాలని అనుకున్న ప్రశ్నలకు మనం మాట్లాడుకున్న మాటల్లో సమాధానం దొరకలేదు? మృదు గంభీర స్వరంతో అడిగాడు. నిజంగానే సమాధానం దొరికింది మృదులకు. అమ్మ ఫోన్ చేసింది ఇప్పుడే. మృదుల గొంతులో సిగ్గు తొణకిసలాడింది. నాకు కూడా మీ అత్తగారు ఫోన్ చేశారు ఇప్పుడే, నవ్వుతూ అన్నాడు చైతన్య. మా అత్తగారా? అబ్బా, ఏది స్ట్రైట్గా మాట్లాడరా? బ్రహ్మాండంగా మాట్లాడగలను. పెళ్లి చూపులట, చీర కట్టుకుని సిగ్గుపడుతూ వస్తావా అడుగులో అడుగు వేసుకుంటూ? అవును, పాటలు వచ్చా నీకు? పాడితే వెంటనే హైదరాబాద్ బస్సు ఎక్కేస్తారు. నేను అడగనుగా పాడమని, గబుక్కున అన్నాడు భయంగా. పక్కున నవ్వింది మృదుల. ఇంట్లో మనిద్దరం కలిసి చేసుకుందాం, పని వాళ్ళను పెట్టుకోవడం సేఫ్ కాదు, ముత్యాలన్నీ మూటగట్టుకు వెళ్ళిపోతారు. మరలా గలగలా నవ్వుతుంటే శరణ్య మృదుల చేతిలో ఫోన్ లాక్కుని ఏదో మాట్లాడేలోగా చైతన్య, మన పెళ్ళయ్యేలోపు ముత్యాలన్నీ శరణ్య తీసుకుంటుందేమో అన్నాడు. అంత భయంగా ఉంటే ఇప్పుడే తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉంచుకోండి చైతన్య, ఆ ముత్యాల రాశులేవో మీరే తీసుకోండి, కోపంగా అంది శరణ్య. చైతన్య కంగు తిన్నాడు. ఏం మాట్లాడాలో తోచక ఫోన్ కట్ చేశాడు. లంచ్ టైంలో భోజనం అయ్యాక చైతన్య బాక్స్లోంచి కజ్జికాయలు, కారపూస ఇచ్చాడు శరణ్యకు, వీణకు. భలే ఉన్నాయంటూ మెచ్చుకుంటూ, ఆంటీ పంపించారా అడిగింది శరణ్య. లేదు, మృదుల ఊరి నుంచి వస్తూ తెచ్చింది అన్నాడు చైతన్య. నాకు ఊరెళ్ళేటప్పుడు కారపూస తీసుకొస్తానని ప్రామిస్ చేసింది, కనీసం తీసుకువచ్చిందని కూడా నాకు తెలియదు. మరీ ఇంత స్వార్థమా? ఇక పెళ్ళైతే నా ముఖం కూడా చూడదనుకుంటా అంది. అన్నీ ఆ రోజు నా గదిలోనే ఉంచేసి వెళ్ళిందండి, నేను కూడా తర్వాత చూశాను, అలా అనుకోకండి కంగారుగా అన్నాడు చైతన్య. సర్లేండి, నేనేమీ అనుకోవడం లేదు, ఇవాళ కాకపోయినా రేపైనా మీరిద్దరూ ఒకటే కదా. ఆఫీస్ నుంచి బయటకు రాగానే చైతన్య బైక్ మీద కూర్చుని ఫోన్ చూసుకుంటూ వేచి చూస్తూ కనిపించాడు. మృదులకు అనుకోకుండా చైతన్యం చూడగానే సంకోచంతో పాటు సంతోషం కూడా కలిగింది. బిడియాన్ని ప్రక్కన పెట్టి చైతన్య దగ్గరకు వెళ్ళింది. ఫోన్లోంచి తల పైకెత్తుతూ, అమ్మా నాన్న వచ్చారు, నిన్ను చూడాలంటున్నారు, తీసుకువెళ్దామని వచ్చాను, వస్తావా అని అడిగాడు. ఇలాగేనా? తన వైపు తను చూసుకుంటూ అడిగింది. ఏమైంది, బాగున్నావు అన్నాడు చైతన్య. బైక్ ఎక్కాక ఎప్పుడొచ్చారు అంది. ఎందుకో పరాయి వారిలా ఆంటీ అంకుల్ అనాలనిపించలేదు. అలా అని అత్తయ్య మావయ్య అనాలంటే ఏదో తెలియని మొహమాటం. ఎవరు? అమ్మా నాన్న మార్నింగ్ వచ్చారు. నాన్నగారికి సెక్రటేరియట్లో పని ఉందట, వస్తుంటే అమ్మ కూడా కోడల్ని చూడాలని తను కూడా వస్తానని వెంటపడిందట. నాన్నేమో మరో 2 రోజులలో ఎటు పెళ్లి చూపులు ఉన్నాయి కదా, ఎటు చూస్తావు కదా అంటే వినలేదట. గది వద్దకు రాగానే బైక్ శబ్దం వినగానే సుజాత బయటకు పరుగున వచ్చింది. బైక్ దిగి వస్తున్న మృదులను కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది సుజాత. ఆరెంజ్ స్నఫ్ కాంబినేషన్తో డిజైన్డ్ టాప్, స్నఫ్ కలర్ లెగ్గిన్ వేసుకుని పచ్చని పసిమిచాయితో ముద్దుగా ఉన్న మోముతో నవ్వే కళ్ళతో నడిచి వస్తున్న మృదులను చూసి ఆనందంతో పొంగిపోయింది. చైతన్య భుజానికి కాస్త పైగా ఉన్న ఎత్తుతో జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు.
ఊదా రంగు బార్డర్తో ఉన్న ఆఫ్ వైట్ బెంగాలీ కాటన్ చీరతో, కాస్త పొట్టిగా మంచి రంగుతో, చైతన్య ముఖ కవళికలతో సుమారు 50 ఏళ్ల వయసు ఉన్న సుజాతను చూడగానే మృదుల నమస్తే ఆంటీ అంది. వెంటనే సుజాత ముందుకు నడిచి మృదుల చెయ్యి పట్టుకొని, ఆంటీ ఏంటి తల్లి, అత్తయ్య అను, ఆఫీస్ నుంచి రావడమా, అలసిపోయావా తల్లి అంది ముచ్చటగా చూస్తూ. మృదుల చిరునవ్వే సమాధానం అయింది. లోపలికి రాగానే గ్లాస్తో మంచినీళ్లు ఇచ్చి ప్లేట్లో సున్నుండలు పట్టుకు వచ్చింది. మృదుల మొహమాటంగా చూస్తూ కూర్చుంది. తిను తల్లి అంది సుజాత. మృదుల చైతన్య వైపు చూసింది. అప్పటి వరకు మృదుల వంకే నవ్వుతూ చూస్తున్న చైతన్య తినవన్నట్లుగా కళ్ళతోనే సంజ్ఞ చేశాడు. నాన్న రాలేదా ఇంకా అన్నాడు. లేదు, ఇంతకు ముందే ఫోన్ చేశాను, మరో అరగంటలో బయలుదేరుతానన్నారు అంది సుజాత. నేను నిన్ను చూసేందుకు ఎందుకు వచ్చానో తెలుసా తల్లి, పెళ్లి చూపుల్లో నువ్వు మాతో బిడియంగా వ్యవహరించకూడదని, మమ్మల్ని ముందుగా చూసి ఉంటే నీ భయం పోతుందని. ఉండు, కాఫీ ఇస్తాను అంటూ లోపలికి వెళ్ళింది. సుజాత లోపలికి వెళ్ళగానే చైతన్య ఓ సున్నుండ తీసుకుని, ఇంత మొహమాటం ఏంటి మృదుల, తిను, చాలా బాగుంది, అమ్మ సున్నుండలు చాలా బాగా చేస్తుంది అంటూ నోటి వద్దకు తీసుకువచ్చాడు. మృదుల మొహమాటంగా చేత్తో అందుకోబోయింది. చైతన్య చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. మృదుల చేతిని వెనకకు తీసుకోగానే మరలా సున్నుండను మృదుల నోటి వద్దకు తీసుకొచ్చాడు. ఇక లాభం లేదని నోరు తెరిచి ఓ ముక్క కొరికింది. ఇంతలో వచ్చిన సుజాత, ఆదివారం పెళ్లి చూపులు ఏర్పాటు చేయమని మీ నాన్నగారికి ఫోన్ చేయాలనుకుంటున్నాను తల్లి, నీకేం అభ్యంతరం లేదుగా అంది. మృదుల లేదన్నట్లుగా తలూపింది. సుజాత ఇచ్చిన కాఫీ తాగి టైం అవుతుందని లేచారు ఇద్దరు. మృదుల వెళ్ళొస్తానత్తయ్య అంది. వెంటనే సుజాత మృదుల బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. మృదుల నవ్వుతూ చూస్తూ కదిలింది. బైక్లో వెళ్తుండగా చైతన్య, అమ్మకు తెలిసిన టెక్నిక్ నాకు తెలియదు చూసావా. ఏంటి అర్థం కాక అడిగింది. డాక్టర్ ఆపరేషన్ అని చెప్పకుండా హఠాత్తుగా ఆపరేషన్ చేసేయడం. పేషెంటు కళ్ళు మూసి తెరిచే టైంలోగా ఆపరేషన్ ముగించేశారనుకో, ఆ తర్వాత రెండవసారి ఆపరేషన్ అన్నా పేషెంట్ భయపడదు. మూడవసారి ఆపరేషన్ అన్నప్పుడు హ్యాపీగా ముందుకు వస్తుంది. నాలుగోసారి పేషెంటే డాక్టర్ను ఆపరేషన్ ఎప్పుడని అడుగుతుంది. మృదులకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. చైతన్య మృదులను హాస్టల్ వద్ద వదిలి మృదుల లోపలికి వెళ్లే వరకు ఆగి చూసి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చేప్పటికీ రఘురాం ఇంకా రాకపోవడంతో, ఏంటమ్మా నాన్న ఇంకా రాలేదు అనగానే, మరో 10 నిమిషాలలో వచ్చేస్తారా, అయినా కోడల్ని ముందుగా చూసే అదృష్టం ఉండాలి కదరా అంది. ఇప్పుడు చెప్పు నాన్న, మృదులతో పరిచయం ఎలా చేసుకున్నావు, వగైరా వగైరా నువ్వు చెప్పవద్దు అన్నావని ఆగాను. లేకపోతే నువ్వు వినయ్ పెళ్లిలో మృదులను చూసి నువ్వు దివాకరం బాబాయితో అడిగించడం, వాళ్ళ నాన్న ఒప్పుకోకపోవడం, తర్వాత కూడా మరోసారి నేను నాన్న ఈ ఊరుకు వచ్చి దివాకరం బాబాయితో అడిగించడం అన్నీ చెప్పాలనిపించింది. ఈ బంగారు బొమ్మ కోసం ఎంత ప్రయత్నించినా తప్పులేదు. ఏం చేశావు నాన్న చెప్పు. చైతన్య భయపడుతూనే విషయమంతా చెప్పాడు. సుజాత నిశ్చేష్టురాలైపోయింది. భయంతో పాటు కోపం కూడా వచ్చింది. మృదులకు ఈ విషయం ఎప్పటికైనా తెలియకపోదు. తెలిస్తే ఎంత బాధపడుతుంది. మోసం చేసి పెళ్లి చేసుకున్నావనుకుంటే ఆ ప్రభావం రేపు పెళ్ళైనా జీవితాంతం బాధపడదు. అసలు నువ్వేమనుకుంటున్నావు, విషయం తెలియజేయకుండా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? సుజాత తీక్షణంగా చూస్తూ సూటిగా ప్రశ్నించింది. చైతన్య ముఖం మాడిపోయింది. లేదమ్మా, నేను ఈ విషయం గురించే ఆలోచిస్తున్నాను. ఎట్టి పరిస్థితిలో మృదులకు ఈ విషయం పెళ్లికి ముందే చెప్తాను. ఆ తర్వాత ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం తన ఇష్టానికి వదిలేస్తాను. చైతన్య మాటలలో గంభీరం, ఆత్మవిశ్వాసం మచ్చుకైనా కనిపించలేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.